క్రైస్తలోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే నీవు ఇట్టి రీతిగా ఆలోచిస్తున్నావేమో. ఏమని అంటే, నాకు అన్ని సిచ్యువేషన్స్ నా దగ్గర నా స్థితి బాగున్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నా స్థితి బాగాలేదు, నా మూడ్ బాగాలేదు, నా మూడ్ బాగాలేనప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేస్తాను, దేవుడి దగ్గరికి ఎలా వెళ్తాను, నా మూడ్ బాగున్నప్పుడు భక్తి చేద్దాము, నా స్థితి బాగున్నప్పుడు దేవుడితో కరెక్ట్గా ఉందాము అని చెప్పి దేవుడు దగ్గర నీవు ఇటు రీతిగా ఆలోచించే వ్యక్తిగా ఉంటున్నావేమో. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 44వ వచనం మనం చూసుకున్నట్లయితే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు కానీ ఆమె తన లేమిలో తనకు కలిగి ఉన్నదంటే అనగా తన జీవనం మొత్తము వేసినని చెప్పను. ఈ యొక్క మాటలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇక్కడైతే ఒక విధవరాలు తనకు లేమిలో లేని స్థితిలో కూడా తన యొక్క జీవనానికి ఉంచుకున్నటువంటి దాన్ని దేవుడికి అర్పించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటాము. మిగిలిన వారు ఏంటంటే, యేసు ప్రభుల వారు కానుక పెట్టె దగ్గర ఎవరెవరు వేస్తున్నారని చెప్పి చూస్తున్నప్పుడు వారి యొక్క అంటే స్థితిని చూపించుకోవడానికి, గ్రేట్గా పేరు తెచ్చుకోవడానికి అందరూ ఎక్కువ ఏదో వాళ్ళు షో చేసుకోవాలి అన్నట్టు వాళ్ళు చేశారు. కానీ దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినవారు, నీ యొక్క స్థితిగతుల్ని సమస్తము ఎరిగినటువంటి దేవుడు వారిని మెచ్చుకోలేదు. కానీ దేవుడు పేద విధవరాళ్ళు 2 కాసులు వేసినప్పుడు ఆమె యొక్క హృదయాన్ని స్థితిని తెలుసుకొని ఉన్నాడు. ఆయన ఏమంటున్నారు, అందుకనే మీ అందరూ ఇచ్చినటువంటి కానుక కంటే ఆమె అమూల్యమైనటువంటి కానుక ఇచ్చింది. లేమి స్థితిలో ఆమె జీవనాధారంగా ఉంచుకున్న దాన్ని ఆమె ఇచ్చింది అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఇక్కడైతే కానుక గురించి హైలైట్ చేసి దేవుడు మాట్లాడలేదు. కానీ ఈ యొక్క సిచ్యువేషన్ ద్వారా దేవుడు ఇటు రీతిగా నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా నీకు మంచిగా ఉంది, దేవుడు కృపను బట్టి నీవు మంచి ఇల్లు కలిగి ఉన్నావు, మంచి స్థితి కలిగి ఉన్నావు, మంచిగా ఆహారం తింటున్నావు, మంచి ఆరోగ్యం ఉంది, సమస్తము మంచిగా ఉన్నప్పుడు నీ దేవుడికి మంచిగా కానుకలు ఇస్తున్నావు. నీకున్న స్థితిని బట్టి హెల్ప్ చేస్తున్నావు. నీవు నీ యొక్క స్థితి బాగున్నప్పుడు, నీ మూడ్ అసలు చాలా ఆనందంతో ఉప్పొంగిపోతున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటావు, ఆరాధనలో ఎంజాయ్ చేస్తావు. దేవునితో సహవాసం అనేది చాలా క్లోజ్గా నువ్వు కలిగి ఉంటావు. అదే నీ స్థితి ఉల్టా రివర్స్ అయినప్పుడు సేమ్ భక్తి నువ్వు చేయగలుగుతున్నావా అని చెప్పి దేవుడి దినం నిన్ను అడుగుతున్నారు. ఇక్కడైతే కానుక గురించి ఆ యొక్క అధ్యాయంలో ఒక వచనంలో తెలియజేస్తున్నారు. కానీ దేవుడైతే దాంట్లో నుండి ఇటు రీతిగా నీతో మాట్లాడుతున్నారు. నీ యొక్క స్థితి మంచిగా లేనప్పుడు కూడా బాగున్నప్పుడు ఎట్టి రీతిగా భక్తి చేసావో అదే రీతిగా నీవు ఈ దినం నీవు చేయగలుగుతున్నావా? లేకపోతే ఆ యొక్క టైం వచ్చినప్పుడు అబ్బా ఇప్పుడు చర్చ్కి వెళ్ళాలా, లేకపోతే ప్రార్థన చేయాలా, నా వల్ల కాదు, నేను అసలు చాలా బాధలో ఉన్నాను, నా యొక్క కష్టాలు చాలా ఉన్నాయి అని చెప్పి కొంతమంది ఎలా చేస్తారంటే, నా వల్ల కాదు, నేను ప్రార్థన చేయలేను, నా యొక్క సిచ్యువేషన్ బాగుంటే, నా మూడ్ బాగుంటే నేను చర్చికి వెళ్ళగలను, నేను హార్ట్ఫుల్గా ఉండగలను అప్పుడే అని చెప్పి చాలామంది దేవుడి దగ్గర ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే గొప్ప భక్తుడు అయినటువంటి యోబుని మనం చూసుకుందాము. యోబు ఎట్టి రీతిగా భక్తి చేశాడు. ఆయనకి స్థితి అంతా బాగున్నప్పుడు చాలా గొప్పగా ప్రార్థన చేశారు. ఒకానొక దినము సాతాను ఆయన్ని పడగొట్టాలని చెప్పి ఆయన దగ్గర ఉన్నంత ప్రతి ఆస్తిని నాశనం చేసింది, తన యొక్క పిల్లలందరినీ హతం చేసింది. కానీ యోబు అవన్నీ కోల్పోయిన తర్వాత కూడా ఏ మాట ధైర్యంగా చెప్తున్నాడు, దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు, ఆయనకి కృతజ్ఞత కలుగును గాక, ఆయనకి స్తుతి కలుగును గాక అని చెప్పి
ఆయన అంత కోల్పోయినటువంటి జీవితమే కోల్పోయింది. అనారోగ్యము, ఒళ్ళంతా కురుపులు, పెంకులతో గోక్కుంటా ఉన్నప్పుడు రక్తం వచ్చేసేది, ఆ స్కిన్ ఊడిపోయి. పిల్లల్ని కోల్పోయాడు. ఉన్న ఆస్తిని అంతా ఒక్కసారే జరిగినా కానీ ఇప్పుడు మనం ఆ ప్లేస్లో ఆలోచించుకున్నాం. నీవు ఆ ప్లేస్లో ఇమాజిన్ చేసుకో. నీకు ఒక్క రోజులోనే నీ కుటుంబం కానీ నీకున్న స్థితి అంతా ఉల్టా రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయినప్పుడు అఫ్కోర్స్ ఖచ్చితంగా చాలా హార్ట్ బ్రేక్ ఉంటుంది. కానీ యోబులాగా నీవు కూడా యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నారు అని చెప్పి నీవు ఆ యొక్క గొప్ప భక్తిని కనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు నీకు అన్నీ ఇచ్చినప్పుడే నీకు దేవుడా? ఆయన ఇచ్చినవి తీసుకున్నప్పుడు దేవుడు కాదా? లేకపోతే కోల్పోయినప్పుడు దేవుడు కాదా నీకు? దేవుడు ఎప్పుడూ ఒకలానే ఉన్నారు, కానీ మారేది ఎవరంటే నీవు నేను. ఆయన్ని మన యొక్క సిచ్యువేషన్స్ యొక్క ఫేవరిజంని బట్టి ఆయన్ని మన యొక్క ప్రియారిటీస్ లిస్ట్లో పైకి కిందకి షిఫ్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఆయన దృష్టిలో నీ యొక్క ప్రియారిటీ అనేది ఎప్పుడు టాప్ లెవెల్లోనే ఉంటుంది. ఆయనలాగా నీవు మారినటువంటి ప్రేమ చూపించేటువంటి దేవుడి ఎడలా చూపించే వ్యక్తిగా ఉండాలి. మారినటువంటి భక్తి చేసేటువంటి అట్టి కృప దయచేసినందుకు దేవుడికి ఎల్లప్పుడూ నీ స్థితి బాగున్నా బాగోకపోయినా యోబులాగా నీవు గొప్ప భక్తి ఆయన ఎడల కనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు నిజమైనటువంటి ప్రేమ ఎట్లాగుంటుందంటే, అంటే నీకు బాగున్నప్పుడే నువ్వు ప్రేమిస్తావా? నీకు బాగోలేనప్పుడు కూడా ఆ మనిషితో దూరంగా ఉంటావా? కాదు కదా. నీకు బాగున్నా బాగోకపోయినా నాకు ఇట్లా మంచిగా ఉందని చెప్పి అన్నీ షేర్ చేసుకుంటావు. చెడ్డగా ఉన్నప్పుడు కూడా వెళ్ళి షేర్ చేసుకుంటావు. ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకుంటూ కొంతమందికి మనం పంచుకుంటాం కదా. మనుషుల్లో ప్రియారిటీస్ చేసుకుని వీళ్ళైతే అర్థం చేసుకుంటారు, వీళ్ళ దగ్గర నాకు ఆదరణ దొరుకుతుంది అని చెప్పి మనుషులతో పంచుకోవడం వలన వాళ్ళతో నీకు క్లోజ్ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ అట్లాగా పంచుకోవడం వల్ల వాళ్ళ యొక్క రిలేషన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. వాళ్ళ యొక్క బాండ్లో వాళ్ళకి ఒకరికొకరు ఆదరణ ఇచ్చుకుంటూ ఉంటారు. అదే రీతిగా దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. ఆయనతో నీకు బాండ్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలని లేదా? ఆయనతో కష్ట సుఖాలు, ఆనందాలు ప్రతిదీ నీకు షేర్ చేసుకోవాలని లేదా? మనుషుల ఆదరణ నువ్వు కోరుతున్నావేమో నీ కష్ట సమయాల్లో. లేకపోతే నీవు సమయాన్ని వ్యర్థపరుస్తూ ఆలోచించుకుంటూ ఎట్లా అని ఆలోచిస్తున్నావేమో. ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, నీవు నీ యొక్క పరిస్థితుల గురించి ఆలోచించి వాటిని పెద్దవి చిన్నవి చేయలేవు కదా, ఆయనకు దూరంగా ఉండి నువ్వేం చేయలేవు కదా అని చెప్పి దేవుడు వాక్యంలో సెలవిస్తున్నారు. నీ యొక్క పరిస్థితులు బాగాలేనప్పుడు దూరంగా ఉంటుంటే నువ్వు యొక్క పరిస్థితులను మార్చలేవు, నీ అంతటా నువ్వేం చేసుకోలేవు. నీ యొక్క మంచి స్థితి ఉన్నప్పుడు ఆయనకి ఎంత నమ్మకంగా ఉన్నావో, లేని స్థితిలో కూడా యోబులాగా నమ్మకమైనటువంటి భక్తి చెయ్యి. భక్తి చేసినప్పుడు నీ యొక్క కష్ట సుఖాలను దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా కానీ దేవా నీ కృప నాకు ఉన్నందుకు చాలు అని చెప్పి, నేను ఇట్లాగా ఉన్నాను, ఊపిరితో ఉన్నానంటే దానికి మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కోల్పోయిన వాటిని బట్టి మీకు కృప కలుగును గాక, మీకు స్తుతి కలుగును గాక, నాకు లేని వాటి కోసం కూడా మీకు స్తుతి కలుగును గాక అని చెప్పేటువంటి గొప్ప విశ్వాసం నీవు కలిగి ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కష్ట సుఖాల్లో నీవు ఒక మనిషితో స్టాండర్డ్గా ఉంటేనే ఒక రిలేషన్ వారు నీ కోసం స్టాండ్ తీసుకోగలరు. లేకపోతే అలా నిలకడగా స్ట్రాంగ్ రిలేషన్ బిల్డ్ అవుద్ది కదా. అదే రీతిగా నీవు కూడా నీ యొక్క పరమ తండ్రితో ప్రతి ఒక్క కష్ట సుఖాలను పంచుకొని ఆయన ఇచ్చేటువంటి ఆదరణ నీకు మనుషుల దగ్గర దొరకదు. మనుషులు చెప్తారు ఏమని, నీ యొక్క కష్టాలను అయ్యో అని చెప్పి ఆ క్షణం ఫీల్ అవ్వచ్చు, కానీ నువ్వు పడేటువంటి కష్టాన్ని, నువ్వు ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్ వాళ్ళు కంప్లీట్గా ఫీల్ అవ్వలేరు. కానీ దేవుడు నీవు ఏడిస్తే ఏడ్చేటువంటి దేవుడు, నీ కష్ట సుఖాల్లో నీ బాధను చూసి ఆయన బాధపడేటువంటి దేవుడు, అంత ప్రేమ చూపించేటువంటి దేవుడిని నీ కష్టం వచ్చినప్పుడు పక్కన ఎందుకు పెట్టేస్తున్నావు అని చెప్పి దేవుడు అడుగుతున్నారు. నీకు ఆదరణ నేను ఇవ్వలేనా? నీ యొక్క కష్టాన్ని నేను తీర్చలేనా?
ఒకప్పుడు నీ స్థితి నేను ఇట్లాగ ఉంచాను, నీకు కష్టం వచ్చినప్పుడు నా దగ్గర ప్రార్థన చేసి నాతో పంచుకున్నప్పుడు నేను ఆ స్థితిని మార్చలేనా అని చెప్పి దేవుడి దినం బాధతో అడుగుతున్నారు. ఎందుకంటే ఈ దినం చాలామంది ఇట్లానే ఉంటున్నారు. కష్టం వస్తే దేవుడికి దూరంగా, బ్లెస్ చేస్తే దేవుడికి దగ్గరగా. అట్లా ఉండకూడదు. రిలేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటేనే అది జెన్యూన్ రిలేషన్ అవుతుంది. ఫేవర్గా ఉన్నప్పుడేమో ఉంటూ లేనప్పుడేమో విడిపోతూ ఉంటే అది అవసరం కోసం చూపించేటువంటి ప్రేమ లాగా అది కనపరిచేటువంటి స్థితిలో ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ యొక్క భక్తిని మరలా సరి చేసుకో. నీవు అవసరాల కోసం దేవుడి దగ్గరికి వస్తున్నావా? నిజంగా ఆయన నీ కోసం ప్రాణం పెట్టారు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, ప్రతి సిచ్యువేషన్లో నీకు తోడున్నారు అని చెప్పి నిజమైనటువంటి రిలేషన్షిప్ దేవుడితో కలిగి ఉండి, నిజమైన ప్రేమ దేవుడి ఎడల కనపరిచి, విశ్వాసం కనపరిచి, నిజమైనటువంటి భక్తి నీవు కలిగి ఉన్నావు ఒకసారి పరిశీలించు. ఈ దినం నుండి అయినా కానీ నీవు ఇటు రీతిగా ఆలోచిస్తే కరెక్ట్ చేసుకోవాలి. దానివల్ల ఆయనకి బాధను కలుగజేస్తున్నావు, ఆయన దెబ్బలను మరలా రేగొడుతున్నావు అని చెప్పి దేవుడు ఎంతో బాధతో తెలియజేస్తున్నారు. వినేటువంటి వారిలో నీవు ఈ యొక్క స్థితిలో ఉంటే ఈ దినంలోనైనా కానీ నీ యొక్క భక్తి విధానాన్ని మార్చుకో. ఏమున్నా లేకపోయినా యోబులాగా స్థిరమైనటువంటి భక్తి నువ్వు చేయి. ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏ స్థితిలో అయినా, మనుషులు ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలని చెప్పి అనుకునే రీతిగా నువ్వు ఉండు. అప్పుడే నీవు అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే కష్టంలో కూడా నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళి ఆదరణ కోసం వెళ్తున్నావా? నీ యొక్క భక్తిని, నీ యొక్క ప్రేమను నువ్వు కనపరచు. దేవుడికి ఇప్పుడు దాకా ఆలోచన ఇలా క్రియేట్ చేస్తున్నావేమో, మనుషులకి నా ఆశీర్వాదాలే కావాలి కానీ నేను అక్కర్లేదని చెప్పి ఆలోచన తెచ్చేలాగా నువ్వు చేస్తున్నావేమో. దేవుడు చాలా బాధతో నీతో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ చేసుకుని దేవుడు ఆనందించేటువంటి భక్తి నువ్వు చేయాలి. ఆయనకి ఇంకా దగ్గర నువ్వు అవ్వాలి. ఆయన తోడు కోసం నువ్వు ప్రార్థన చేయి. ఆయన ఉంటే చాలు, ఇంకేం వద్దు, స్థితి ఎట్లా ఉన్నా పర్లేదని చెప్పి అటువంటి భక్తికి ఎదిగేటువంటి కృప దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటూ, సరి చేసుకోవాలని కోరుకుంటూ, అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమెన్.